భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. చాలా మంది ఇళ్లలో ముక్కలేనిదే ముద్ద దిగదు. అలా అని రోజు చికెన్ కూర చేయలేం కాబట్టి ఇలా చికెన్ పచ్చడి రెడీ చేసుకుందాము. చూడగానే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టమైన ఈ చికెన్ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇందుకోసం ముందుగా ఒక 3/4 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ వాడటం లేదు, బోన్స్తో ఉన్న చికెనే వాడుతున్నాను. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని మనం ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. చికెన్లోంచి నీరంతా రిలీజ్ అయ్యి అవంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకుందాము. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకి నీరు అనేది తొందరగా ఇనికిపోతాయి. ఇలా నీరంతా పూర్తిగా ఇనికిపోయిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో ఒక 300 గ్రాముల వరకు నూనె వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే ముక్క అనేది లోపల దాకా వేగుతుంది. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాము. చికెన్ ముక్కలు అనేవి ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చికెన్ ముక్కలు ఈ విధంగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మసాలా రెడీ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 అనాస పువ్వులు, 1 బిర్యానీ ఆకు, 1 మరాఠీ మొగ్గ, కొంచెం చెక్క, ఒక 4-5 యాలకులు, ఒక 6-7 లవంగాలను వేసుకొని వేయించేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ అనేది ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎంతకంటే ఎక్కువగా వేయించుకుంటే ముక్కలు అనేవి గట్టిగా అయిపోయి పచ్చడి అంత టేస్టీగా ఉండదు. ఇలా పక్కన పెట్టేసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది నూనెలో వేసేసుకొని వేయించుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే వెంటనే అడుగు పట్టేస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. నేను పచ్చడిలో కొంచెం గుజ్జు ఎక్కువ ఉండాలని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 100 గ్రాముల వరకు వేసుకుంటున్నాను. గుజ్జు ఎక్కువ అవసరం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము. మంచి టేస్ట్ వస్తుంది. అలాగే వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. సాధారణంగా ఈ పచ్చడి అనేది అడుగు పడతా ఉంటుంది మనకి, అందుకే సాధ్యమైనంత వరకు నాన్ స్టిక్ ప్యాన్స్ వాడుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందాము. మసాలా కూడా ముక్కలకు బాగా పట్టే విధంగా ఒక 5 నిమిషాలు కలుపుకొని వేయించుకుందాము. ఇలా వేయించుకున్నాక ఇందులోకి ఉప్పు వేసుకుందాము. నేను ఒక 5 టేబుల్ స్పూన్ల నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు కారం వేసుకుంటున్నాను. కారం వేయంగానే పచ్చడి గట్టి పడిపోయింది కాబట్టి నిదానంగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నేను పచ్చట్లో కొంచెం గుజ్జు ఎక్కువగా ఉండాలని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలో ఎక్కువ వేసుకున్నాను. అందువల్ల మనకి నూనె సరిపోయినట్టుగా కనిపించడం లేదు. తర్వాత రోజు నేను ఒక 50 గ్రాముల నూనె మళ్ళీ పోసుకున్నాను. పచ్చడి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 రోజులు పక్కన పెట్టేసుకుంటే ముక్కలన్నిటికీ ఉప్పు కారం మసాలాలు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి అందరికి ఇష్టమైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.